వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో న్యూలీ లాంచింగ్ మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. సో ఈ మ్యూచువల్ ఫండ్ నేమ్ వచ్చేసి డిఎస్పి మ్యూచువల్ ఫండ్. వీళ్ళు ఒక ఎన్ఎఫ్ఓను రిలీజ్ చేస్తున్నారు. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఒక కొత్త స్కీమ్ వస్తుందో ఆ కొత్త స్కీమ్ని ఎన్ఎఫ్ఓగా పిలుస్తారు. స్టాక్ మార్కెట్లో అయితే మనము ఐపీఓగా అంటాం. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, అక్కడ ఈక్విటీలోకి వస్తే, మ్యూచువల్ ఫండ్లో కొత్త ఫండ్ వస్తే ఎన్ఎఫ్ఓ అంటాం. సో దీని డేట్స్ వచ్చేసి 16th ఆగస్ట్లో ఓపెన్ అయింది, 30th ఆగస్ట్లో క్లోజ్ అవుతుంది. సో ఈ లోపు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ మనము చాలా తక్కువతో కూడా 1000 రూపీస్తో కూడా మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది కూడా మంత్లీ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓలో ఫస్ట్ 10 రూపీస్తో అలాట్మెంట్ అవుతుంది, అంటే ఎన్ఏవి అంటాం ఇక్కడ. ఈ ఎన్ఏవి వచ్చేసి 10 రూపీస్తో అలాట్మెంట్ అవుతుంది, అంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి యూనిట్స్ అనేది అలాట్మెంట్ కావడం జరుగుతుంది. సో ఈ ఫండ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫండ్ ద లార్జెస్ట్ కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అంటున్నారు. అంటే నిఫ్టీలో టాప్ 10 కంపెనీస్ని సెలెక్ట్ చేసి ఆ 10 కంపెనీస్లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అలాంటి 10 కంపెనీస్ ఏమున్నాయి? సో టాప్ 10 కంపెనీస్ ఏమున్నాయంటే ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, హెచ్యుఎల్, ఎల్ఎన్టీ, రిలయన్స్, కోటాక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్. సో ఇలాంటి టాప్ 10 కంపెనీస్లో వాళ్ళు ఈక్వల్ వెయిటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మనం స్టాక్ మార్కెట్లో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ప్రతి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. అదే కంపెనీ మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన అమౌంట్ ఈక్వల్గా వీటిలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎన్ఏవి కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది, కాబట్టి ఈ ఫండ్ను మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సూటబుల్ ఫండ్. సో ఈ ఫండ్లో అడ్వాంటేజెస్ ఇంకేంటంటే వీళ్ళు రీబ్యాలెన్స్ కూడా చేస్తున్నారు. సో పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు కాబట్టి ఆ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు వీళ్ళ వెబ్సైట్లో మనకు దొరుకుతుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా గమనిస్తే ద ఇండెక్స్ ప్రొవైడ్ ఎక్స్పోజర్ ఓన్లీ 10 స్టాక్స్ లీడింగ్ టు కన్సంట్రేషన్ రిస్క్. సో రిస్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే మెయిన్ టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వోల్టాలిటీ పెరిగినప్పుడు కానీ అదే స్టాక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మార్కెట్ పడ్డా కూడా వాటి మీదనే ఎఫెక్ట్ పడుతుంది. సో అప్ అండ్ డౌన్స్ అనేది అదే ఈ స్టాక్స్ పైన ఉంటుంది కాబట్టి కొంతవరకు వోల్టాలిటీ ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు పెద్ద రిస్క్ అగ్గుపడకపోవచ్చు. డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంత ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఉండకపోవచ్చు. బట్ ఫుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈక్విటీలో పెట్టుకోలేని వాళ్ళు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఏదైనా కూడా మీరు ఒకసారి కంపెనీ డాక్యుమెంట్స్ని క్లియర్గా చెక్ చేసుకోండి. ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇంతకుముందు వీళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా చేశాయి, ఆ టాప్ 10 కంపెనీస్ ఎలా పర్ఫార్మ్ చేశాయి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది న్యూ ఫండ్ కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ మనకు రిపోర్ట్ అనేది దొరకదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.